హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కారం పొడి అండి. ఇడ్లీలోకి, దోశలోకి కానీ, రైస్లోకి కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. అదే కారం పొడిలో నెయ్యి వేసుకొని ఇడ్లీలతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేస్తూ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని. లైక్ చేయడం మర్చిపోవద్దండి. చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా కడాయి ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ 2 స్పూన్స్ యాడ్ చేసుకొని అందులో 2 స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 2 స్పూన్స్ వరకు మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలండి. 1 స్పూను పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే జస్ట్ చిటికెడు మెంతులు యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి కలర్ చేంజ్ అవుతుంది, మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది అంటే ఫ్రై అవుతుందని. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూను ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా డీప్గా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్లేవర్ అంతా కూడా మనకి కలర్ చేంజ్ అయ్యి స్మెల్ తెలుస్తూ ఉంటుంది మీకు ఫ్రై అయినట్టు. చూసారు కదా, అంత గుమగుమలాడుతున్నప్పుడు మనము ఈ ధనియాలు, ఈ మిశ్రమాలన్నీ కూడా పక్కన పళ్ళెంలోకి తీసేసుకుందామండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. కలర్ కూడా చేంజ్ అయింది కదా, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అలాగని మార్చకూడదండి, మాడితే టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. ఇప్పుడు వేరే పళ్ళెంలో తీసుకుందాము. నెక్స్ట్ ఇదే ఆ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీకి చెప్తున్నానండి. కారం కనుక మీరు స్పైసీనెస్ తక్కువ కావాలి అంటే ఒక 5 మిరపకాయలు తగ్గించుకోండి. మీరు తీసుకున్న పప్పు మిశ్రమాన్ని బట్టి కారం అని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అన్నీ కూడా రోస్ట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయింది కదండి, కరివేపాకు అంతా కూడా కలర్ చేంజ్ అవుతుంది అనగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనము పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇందులో చింతపండు కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అదేమీ యాడ్ చేయలేదండి. ఎందుకంటే మనకు ఫ్లేవర్స్ బాగా తెలియడం కోసం చింతపండు బెల్లము యాడ్ చేయకుండానే మనం ఇలా కారప్పొడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం బరకగా కారప్పొడి మిశ్రమాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కానీ మనం ఈ మిశ్రమం చేస్తుంటే ఇల్లంతా మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఉంటుంది. చూడండి, కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇక వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీలో సర్వ్ చేస్తున్నానండి. చూసారా, ఇలా కారపొడి 1 స్పూన్నర తీసుకొని దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనం లేదంటే ఇడ్లీలోనన్నా నెయ్యి యాడ్ చేసుకొని తినచ్చు, మీ టేస్ట్ని బట్టి. నేనైతే కారపొడిలోని నెయ్యి యాడ్ చేసుకొని ఇడ్లీలో తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మరి మీకు ట్రై చేయండి. మీకు ఎలా ఈ రెసిపీ అనిపించిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో నేను వీడియోస్ పెడుతున్నానండి. మీకు సబ్స్క్రిప్షన్స్ దగ్గర చిన్న రెడ్ కలర్ డాట్ వచ్చి అలర్ట్లో తెలుస్తుంది. ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోవద్దు. ఇంకా కొత్తగా ఉన్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.